విశాఖపట్నంలో విమానాశ్రయం ఉండగా మళ్ళీ భోగాపురంలో ఎందుకు? విజయనగరం జిల్లా భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవ వేళ ఏపీలో ఒక కొత్త ఆసక్తికర చర్చ జరుగుతుంది. విశాఖ విమానాశ్రయం ఉండగా అది కాదని వేల కోట్ల రూపాయలు మళ్ళీ భోగాపురంలో అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌ను ఎందుకు కట్టారు? అనే ప్రశ్న తెరపైకి వచ్చింది. విశాఖలో ఎయిర్‌పోర్ట్ ఉండగానే భోగాపురంలో మళ్ళీ విమానాశ్రయం నిర్మించడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. రాష్ట్రంలో భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ సందడి కనిపిస్తుంది. అయితే విశాఖలో ఇప్పటికీ విమానాశ్రయం ఉండగా విశాఖపట్నానికి 45 కిలోమీటర్ల దూరంలో మరో విమానాశ్రయం అవసరమా? విశాఖపట్నంలో ప్రస్తుతం ఉన్న విమానాశ్రయం ఉన్న చోట రెండో ప్రపంచ యుద్ధ సమయంలో వైమానిక స్థావరాన్ని ఏర్పాటు చేశారు. 1941లో బ్రిటిష్ అధికారులు ఇక్కడ సైనిక విమానాశ్రయం ఏర్పాటు చేశారు. ఎయిర్ ఫోర్స్ అవసరాల కోసం వినియోగించారు. 1954లో పరిమిత స్థాయిలో పౌర విమానాల సేవలు మొదలవగా 1981లో పూర్తి స్థాయిలో రెగ్యులర్ విమాన సేవలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత 1986లో భద్రతా కారణాలతో నేవీ ఆధీనంలోకి వెళ్ళింది. 2007లో రన్వేను విస్తరించారు. ఆ తర్వాత రాత్రి సమయంలోనూ విమానాలు సురక్షితంగా ల్యాండింగ్ చేయడానికి అవసరమైన ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. 2009లో కొత్తగా అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ అందుబాటులోకి వచ్చింది. 2010లో విశాఖపట్నం విమానాశ్రయానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. 2011, 2012 నుంచి విదేశాలకు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత విశాఖపట్నం రాష్ట్రంలోనే అతిపెద్ద నగరంగా గుర్తింపు పొందింది. విశాఖ నగరం పారిశ్రామికంగా, పర్యాటకంగా వేగంగా ఎదుగుతుంది. అంతేకాకుండా ప్రస్తుత విమానాశ్రయం రక్షణ శాఖ ఆధీనంలో ఉంది. దీంతో ఉత్తరాంధ్ర భవిష్యత్ అవసరాల కోసం విశాఖ సమీపంలో మరో కొత్త విమానాశ్రయం అవసరమని ఏపీ ప్రభుత్వం భావించి ఉత్తరాంధ్రలో మరో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు కోసం 2016లో కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. ఈ కొత్త విమానాశ్రయం విశాఖపట్నానికి సమీపంలో ఉంటే బాగుంటుందనే ఆలోచనతో భోగాపురంలో నిర్మించాలని ప్రతిపాదించింది. విశాఖపట్నం విమానాశ్రయానికి ప్రయాణికుల రద్దీ పెరిగింది. నగరం విస్తరించి ఎయిర్పోర్ట్ చుట్టూ జనావాసాలు రావడంతో విస్తరణకు అవసరమైన స్థలం కూడా లేదు. ఇక్కడ భూ సమీకరణ అనేది దాదాపు సాధ్యం కాని విషయం అని చెప్పొచ్చు. రాబోయే రోజుల్లో ప్రయాణికుల రద్దీని తట్టుకునే పరిస్థితులు లేవు. ఎయిర్పోర్ట్ రన్వే చిన్నదిగా ఉండటంతో బోయింగ్ 777, ఎయిర్బస్ 330 వంటి అంతర్జాతీయ విమానాలు ల్యాండింగ్, టేకాఫ్ అయ్యేందుకు వీలు లేకుండా పోయింది. అలాగే కార్గో సేవల విషయంలో ఇబ్బందులున్నాయి. రక్షణ శాఖకు సంబంధించిన కారణాలతో అంతర్జాతీయ కార్గో సేవలు నిలిచిపోగా దేశీయ కార్గో సేవలు అందుబాటులో ఉన్నాయి. ఉత్తరాంధ్ర నుంచి సీ ఫుడ్, ఫార్మా ఉత్పత్తులు, జీడిపప్పుతో పాటుగా రాబోయే రోజుల్లో ఏర్పాటయ్యే పరిశ్రమల నుంచి ఉత్పత్తుల్ని తరలించేందుకు అవసరమయ్యేంత పెద్ద కార్గో టెర్మినల్ విశాఖ ఎయిర్పోర్ట్లో లేదు. కొత్త టెర్మినల్ నిర్మాణానికి సరిపడా స్థలం లేదు. అందుకే భోగాపురం ఎయిర్పోర్ట్లో కార్గో టెర్మినల్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. విశాఖపట్నం విమానాశ్రయం ప్రస్తుతం నేవీ ఆధీనంలో ఉంది. రక్షణ శాఖ అవసరాలకే ఇక్కడ తొలి ప్రాధాన్యం ఉంటుంది. ఈ కారణంగా పౌర విమానాల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. రక్షణ శాఖ తన విమానాల శిక్షణ కోసం రోజులో కొంత నిర్దిష్ట సమయాన్ని కేటాయించుకుంది. ఈ సమయాల్లో సాధారణ విమానాల ల్యాండింగ్, టేకాఫ్ స్లాట్లు లభించడం కష్టంగా మారింది. నేవీ కార్యకలాపాలతో ప్రయాణికుల విమాన సర్వీసులపై ప్రభావం పడుతుంది. ప్రైవేట్ విమానయాన సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇది రక్షణ శాఖ పరిధిలో ఉండటంతో విదేశీ విమానయాన సంస్థలు విశాఖకు నేరుగా సర్వీసులు నడపాలంటే కఠినమైన భద్రతా అనుమతులు పొందాలి. దీంతో విశాఖపట్నం నుంచి విదేశాలకు పెద్ద సంఖ్యలో విమాన సర్వీసులు నడపలేని పరిస్థితులున్నాయి. ఉత్తరాంధ్ర ప్రయాణికులు అంతర్జాతీయ విమానాలు ఎక్కేందుకు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వెళ్లాల్సి వస్తుంది. విశాఖ నగరం చుట్టూ కొండలు ఉండటం వల్ల రాత్రి సమయంలో ల్యాండింగ్ విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఐఎల్ఎస్ నావిగేషన్ ఉన్నప్పటికీ కొండల అడ్డంకి కారణంగా రన్వేకు ఒక వైపు నుంచి మాత్రమే రాత్రి వేళల్లో విమానాలు తిరుగుతున్నాయి. అదే కాకుండా రాత్రి సమయంలో నేవీ నైట్ ఫ్లయింగ్ ప్యాటర్న్ నిర్వహిస్తుంది. ఆ సమయంలో పౌర విమానాల రాకపోకపై ఆంక్షలు ఉంటాయి. ఈ కారణాలతోనే భోగాపురంలో కొత్త మరో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించాల్సి వచ్చింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రయాణికుల సేవలు, కార్గో సేవలకు ఏర్పాట్లు చేశారు. దీంతో విమానాశ్రయం ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ కానుందా? ఇకపై భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విదేశాలకు కూడా నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించనున్నారు. భోగాపురం విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కాగానే విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో పౌర విమానాల సేవలు ఆగిపోతాయి. పాత విమానాశ్రయాన్ని పూర్తి స్థాయిలో రక్షణ శాఖకు అప్పగిస్తారు.